హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. మేమైతే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తున్నాం అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో మా ఆయన నాతో పాటు ఫస్ట్ టైం హాస్పిటల్‌కి వస్తున్నాడు. నా మెడిసిన్స్ కోసం అండ్ అలాగే నా బాబు కోసం. నా బాబుకి కూడా హెల్త్ బాలేదనమాట. డాక్టర్ దగ్గర చూపించడానికైతే మేము హాస్పిటల్‌కి వచ్చాము. ఇంకా మెడిసిన్స్ కోసం మా ఆయన క్యూ లైన్‌లో నిల్చున్నాడనమాట. మనతో పాటు మన హస్బెండ్ కూడా మనతో పాటు హాస్పిటల్‌కి వచ్చి తను కేరింగ్‌గా చూసుకోవడం, ఇలా మెడిసిన్స్ అవి తీసుకొస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ టైంలో. కానీ ఎలా ఎలా అయినా సరే. సో, మీ హస్బెండ్ కూడా మీతో పాటు ఇలా వస్తే మీకెలా ఉంటుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మెడిసిన్స్ తీసుకొనైతే మా ఆయన వచ్చాడనమాట. ఇంకా ఆ తర్వాతకి మా డ్యాడీ గాడి మెడిసిన్స్ కూడా తీసుకున్నాడు. అవి ఎలా వేయాలి ఏంటనేది మాకైతే చెప్తున్నాడనమాట. సో, ఈసారి మా డ్యాడీ గారు చాలా డల్‌గా ఉన్నాడు. హెల్త్ బాలేదు. చాలా నర్వస్ అయిపోయాడనమాట. ఇంకా మెడిసిన్స్ తీసుకొని మేమైతే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసాము. ఇంకా మేము హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాతకి మా ఆయన అయితే కొంచెం అంటే ఫస్ట్ నుంచి డల్‌గానే ఉన్నాడు. వాడి హెల్త్ బాలేదని చెప్పేసి. ఇంకా తనైతే మేము హాస్పిటల్‌లో చూయించుకున్నాం కదా! ఇంకా తను హైదరాబాద్‌కైతే వెళ్ళిపోవాలనమాట. తనకి జాబ్ ఉంది కదా! లీవ్ తీసుకున్నాడు ఇప్పటికే అని చెప్పేసి. వెళ్ళలేకపోయాడు వాడిని అలా చూసి. బట్ వెళ్ళాలి కదా! ఇంకా ఆ తర్వాతకి మేమైతే ఒక హోటల్‌కి వెళ్ళి టిఫిన్ అయితే చేసాము. ఇంకా వాళ్ళిద్దరు టైమ్ స్పెండ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకా ఆ తర్వాతకి బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసామనమాట. మా డ్యాడీ గారికి బబుల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా అదైతే కొనిచ్చాడు వాళ్ళ నాన్న. అది కొనిచ్చినా కానీ వాడి ఫేస్‌లో కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది. కానీ చాలా డల్‌గా ఉన్నాడు. నర్వస్ అయిపోయాడు. యాక్టివ్‌గా లేడు. డల్‌గా ఉన్నాడనమాట. ఇంకా వాడిని ఎలాగోలాగా యాక్టివ్ చేయాలని చెప్పి వాళ్ళ నాన్న బబుల్స్ ఊదుతున్నాడు. అయినా వాడు స్మైల్ చేస్తున్నా కానీ వాడి ఫేస్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది నర్వస్ అనేది. సో, అలా వాడిని చూడలేకపోయామనమాట నేను, మా ఆయన. ఇంకా మా బస్సు వచ్చిందని మేము బస్సులో ఎక్కి కూర్చున్నాము. మా ఆయన అయితే బయట ఉన్నాడనమాట. ఇంకా వెళ్ళలేక వెళ్తున్నాడు పాపం. ఎందుకంటే మా డాడీ గారు బాగుంటే తను మంచిగా వెళ్ళేవాడు. మా డాడీ గారికి కూడా హెల్త్ బాగాలేదు కదా! ఎంతైనా ఫాదర్స్‌కి పిల్లలు బాగుంటేనే వాళ్ళు ఎక్కడున్నా కానీ జాబ్ మంచిగా చేసుకోగలుగుతారు.